పొతంగల్ మంచిర శివారు నుండి ఇసుక అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలోని ట్రాక్టర్ యజమానులు సోమవారం రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. సందర్భంగా పలువురు మాట్లాడారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇసుక వాహనం యాప్లో పొతంగల్ ఇసుక పాయింట్ చూపించడం లేదని, దీంతో ఇసుక రవాణా చేయలేక ఆర్థికంగా సతమతమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేసిన మంజీరా నుండి అనుమతి పొంది ఇసుక రవాణా చేసి జీవనోపాధి పొందవచ్చునని, ఫైనాన్స్లో ట్రాక్టర్లు తీసుకొని ఇతర మండలాలకు ఇసుక సరఫరా చేసి లబ్ధి పొందేవారమని, 2 నెలలుగా ఇసుకకు రవాణాకు అనుమతి ఇవ్వకపోవడంతో వాయిదాలు కట్టలేక కుటుంబాలు పోషించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నాకు ఇంత ఇబ్బంది. మరి ఇంకోటి ఇప్పుడైనా సార్ అంటున్నారు ఇంకా ఆన్లైన్ పెట్టలేదు అంటున్నారు. మరి ఇంకోటి డీసార్ అంట, మైనింగ్ డీసార్ అంట, మాకేది తెలియదు. మైనింగ్ డీసార్ చెప్పాలంట, మైనింగ్ డీసార్ పెడితేనే వస్తాయంట. మైనింగ్ డీసార్ చెప్తున్నాం, నమస్తే జోడించి మీకు గంధం చేస్తాం, మాకు కొద్దిగా పెట్టండి. మేము దాని మీద మాకు ఆధారం ఉంది, మాకు వేరే ఆధారం ఏం లేదు. మేము దాని మీద లేబర్లు బతుకుతలేరు, డ్రైవర్లు ఖాళీగా ఉన్నారు. ఇప్పుడు మాకు పని కల్పించాలని చెప్పి మేము కోరుతున్నాము. ఈ విషయము ఇక్కడ జరిగినటువంటి రోడ్డు మీద జరిగినటువంటి ఈ ర్యాలీ, ఈ ధర్నా ప్రజలకు ఇబ్బంది కల్పించుండొచ్చు, కానీ మాకు మేము రోజటి విధంగా నిత్యావసరంగా మాకు పని బాగా మాకు వేస్ట్ చేస్తుంది. ట్రాక్టర్ యజమానులందరూ కూడా తహసీల్ ఆఫీస్ కొత్తగా వచ్చి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అందుకోసం అంటే మన ఇసుక మన వాహనం అనే ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన దాంట్లో వాళ్ళ విలేజ్ సంబంధించిన ఆన్లైన్లో చూపిస్తలేదు కాబట్టి దానికోసం వాళ్ళకు వినతి పత్రం ఇచ్చారు. మేము దీనికి కూడా గతంలో ఒక వారం కింద జైన్ సర్వే చేసినాము. పొతంగలు మరియు కోర్చెల్ల 2 గ్రామాలకు సంబంధించిన మన ఇసుక వాహనంకు జియో కోఆర్డినేట్ తీసుకొని అసిస్టెంట్ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ భూగర్భ గనుల శాఖకు పంపించాము. సార్తో కూడా మార్నింగ్ మాట్లాడడం జరిగింది. సారు డిఎన్సీలో డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీలో పెట్టి అప్రూవల్ ఇస్తున్నారు. అప్పుడు కొంచెం వెయిట్ చేసినట్లయితే మనకు కూడా 2 గ్రామాలు వస్తాయి. మన దగ్గర కూడా ఈ 6 మండలకు సంబంధించిన ఎవరైతే లబ్ధిదారు ఉన్నారో ఈ పొతంగల్కి వచ్చి 2 గ్రామాలకు బుక్ చేసుకోవడానికి కూడా వెసులుబాటు ఉంది. ప్రస్తుతం అయితే 3 గ్రామాల్లో మనం బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అంగర్గా మరియు కారేగాం మరియు సుంకిని అంగర్గా నడుస్తుంది. సుంకిని కూడా గురువారం ప్రారంభం చేస్తున్నాం. అక్కడ కూడా 25 మంది స్లాట్స్ బుక్ అయినాయి. మిగతా కారేగాం కూడా ఇంకా జియో కోఆర్డినేట్స్ బుక్ చేయలేదు. ఇవి కూడా ఈ 2 గ్రామాలు కూడా తొందరలోనే ఏడీ గారికి మాట్లాడినాం. అది కూడా సమస్య పరిష్కరించే విధంగా పాజిటివ్గా రేపు కలెక్టర్ గారి మేడం కూడా మాట్లాడి సబ్ కలెక్టర్ ద్వారా కూడా చెప్పించే ప్రయత్నం చేసి వాళ్ళ పరిష్కరణ చూస్తాం. థ్యాంక్ యూ.